25 మళ్ళీ చదువుతున్నాను. ఆదికాండం 30:25. రాహేలు యోసేపుని కనిన తర్వాత, యాకోబు లాబానుతో నన్ను పంపివేయుము, నా చోటికి నా దేశమునకు వెళ్ళేదినను. యాకోబు గారు మరి లాబానుతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేను వెళ్ళిపోతాను, నన్ను పంపించి అని అడుగుతున్నాడు. నన్ను పంపించి వెళ్ళిపోతాను అనడానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి, 1-2 కాదు. నన్ను పంపించేయి, నేను వెళ్ళిపోతానని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే లాబాను యాకోబుని పెట్టినన్ని చెరలో ఇంకెవరో కూడా పెట్టలేదు. లాబాను యాకోబుని చాలా ఇబ్బందులు గురి చేశాడు. ఇక్కడ వరకు మనకి ఏ ఇబ్బంది జరగలేట్టుగా కనబడుతుంది, కనబడుతుంది. కానీ ఇక్కడికి ఈ సమయానికి 25వ వచనానికి యాకోబు గారు పద్దనరాములో లేకపోతే లాబాను గారి దగ్గర 20 సంవత్సరాలు ఉన్నాడు. ఇక్కడికి ఈ వచనం దగ్గరికి 20 సంవత్సరాలు ఉన్నాడు. 20 సంవత్సరాల్లో ఎన్నో చూశాడు. లాబాను జీవితం ఏంటో తెలుసు, లాబాను ఎలాంటోడో తెలుసు, లాబాను ఎంత ఇబ్బందులు పెడుతున్నాడో తెలుసు. కానీ అన్నీ ఓర్చుకున్నాడో, తాను దేవుడు తను ఆశీర్వదిస్తాడని ఒకే ఒక ఆలోచనతో లోబడి అయినా సేవ చేస్తూ ఉంటాడు. మనకి ఎన్ని అర్థమవుతాయి. ఎందుకంటే లాబాను ఏమీ మామూలుడు కాదు. లాబాను ఎలాంటాడు? లాభాపేక్ష కలిగిన వాడు. అతను ఎవరి నుంచైనా లాభం కోరుకుంటాడు, అసలు ఏ అనుమానం లేదు. ఎవరి నుంచైనా సరే లాభాన్నే కోరుకుంటాడు, మన భేదం లేదు. లాబాను అన్న పదమే ఇతను లాభాలని మనకే అర్థమవుతుంది. వాస్తవంగా అల్లుడిని ప్రేమించినంతగా ఎవరో కూడా ఎక్కువ అల్లుడిని ప్రేమిస్తూ ఉంటారు. అంటే కొడుకు కంటే కూడా అల్లుడిని ప్రేమించే వాళ్ళు ఎక్కువ ఉంటారు, మనకు తెలిసి బాగా. అవసరమైతే తనకున్నదంతా కూడా పట్టుకెళ్ళి అల్లుడికి పెడతారు. ఎందుకంటే తన పిల్లనిచ్చాడు కాబట్టి, తన పిల్లల క్షేమంగా యోగం కలిగి ఉండాలి కాబట్టి, తన పిల్లల కోసం చాలామంది ఏం చేస్తారంటే, ఎంత కష్టమైనా కానీ వారి పిల్లలు సౌఖ్యంగా ఉండాలని అల్లుడిని బాగా చూస్తారు. చాలామంది అల్లుడిని బాగా చూస్తారు. కానీ లాభాన్ని అలాంటోడు కాదు. లాభానికి డబ్బే ముఖ్యం, లాభానికి పశువులే ముఖ్యం. తన కూతుర్లను ఒకవేళ అల్లుడు ఇబ్బంది పెట్టినా పర్వాలేదు, నాకేంటి, తన భార్యను తను ఇబ్బంది పెట్టుకుంటున్నాడు. ఒకవేళ అల్లుడు ఏమైనా ఇబ్బందులు పడుతున్నా పర్వాలేదు, నాకేంటి. సరికూర్చొని దేవుని వాక్యం వినాలి. లాభానికి అయ్యేం అక్కర్లేదు. లాభానికి ఒక మాటలో చెప్పాలంటే సెంటిమెంట్ లేనుడు లాభాన్ని ఎలాంటాడు? సెంటిమెంట్ లేదు అసలు అతనికి. ఎందుకంటే ఇక్కడ వరకు అతని జీవితం అని మనకు కనపడలేదు అసలు, కానీ అతని జీవితం ఉందే. ఒక మాట చెప్పమంటారా? పశువుల్ని మేపమని పెట్టాడు. ఎవరిని? యాకోబు గారిని మేపమని పెట్టాడు, అంతే. పశువుల్లో 100 పశువులు అంటే ఒక పశువు తక్కువ వచ్చింది. ఏం చేయాలి? 100 పశువులు ఉంటే పశువు తక్కువ వచ్చింది, ఒక గొర్రెపిల్ల లేదు. లేకపోతే ఒక గొర్రెపిల్లని క్రూర జంతువు లాక్కెళ్ళిపోయింది. ఏం చేయాలి? మావయ్య రాత్రి క్రూర జంతువు వచ్చింది, లాక్కెళ్ళిపోయింది. దేన్ని లాక్కెళ్ళిపోయింది? గొర్రెపిల్లని లాక్కెళ్ళిపోయింది అని అంటే, ఇద్దరు పిల్లలు ఇచ్చిన మాంగారు ఏం చెప్పాలి? ఏమంటాడు లెక్కకి? పోన్లే అల్లుడు, 99 ఉన్నాయి కదా, 100లో ఒకటి పోతే ఏముంది, 3 మందలు ఉన్నాయి కదా మనకి, ఏముంది అని అంటాడు. పోన్లే నువ్వేం బాధపడకు, నువ్వు మాత్రం ఏం చేస్తావు అంటాడు. కానీ లాభాన్ని అలాంటాడు కాదు. అల్లుడు, నీ జీతం ఎంత? నా జీతం సంవత్సరానికి 30 గొర్రెలు, అయితే ఒక గొర్రె కట్టవు అంటాడంట. ఒక గొర్రె కట్టవు అంటే 29. ఉదాహరణకు చెప్తున్నాను. సంవత్సరానికి నీ జీతం ఎంత? 10,000. నెలకు నీ జీతం ఎంత? 10,000. అయితే ఈ నెల 5,000 తీసుకో అంటాడంట. ఇలాగ 10 సార్లు చేశాడంటే పనులు. ఎన్నిసార్లు? 10 సార్లు చేశాడంట. ఇలాగ మేకపిల్ల పోవడం, జీతం మారిపోవడం, గొర్రె పిల్ల పోవడం, జీతంలో కట్ చేసేయడం. ఎంత కషాయుడంటే, ఎంత కఠినాత్ముడంటే, పోనీలే ఎవరో లేరు, నేనే కదా ఇతనికి ఆశ్రయం, నా వల్ల లేకపోతే నా పిల్లలే కదా ఇతను ఎంత బతుకుతున్నారో అనే ఆలోచన ఏమాత్రం లేకుండా అతను ఏం చేశాడంటే
చాలా చాలా ఇబ్బందులు గురి చేశాడు. ఇవన్నీ యాకోబు గారు తన హృదయంలో దాచుకున్నాడు. ఎవరికి చెప్పలేదు ఇప్పటివరకు. యాకోబు గారు తన హృదయంలో దాచుకుంటాడు, ఎవరికీ చెప్పలేదు. భార్యలకు మాత్రం చెప్తారు కామన్గా, దాచుకున్నాడు. కానీ ఎవరికి బయట పెట్టలేదు. సందర్భం వస్తుంది, సందర్భం వచ్చిన ఖచ్చితంగా విషయాలన్నీ బయట పెడతాడు. అది చూద్దాం ముందుకి. తర్వాత లాభాన్ని ఎలా చూడని చెప్తున్నాను మాట నీకు. సరే, నేను వెళ్ళిపోతానని చెప్పాడు. వారి కోసము నీవు నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించము, నేను వెళ్ళిపోతాను, నాకు అప్పగించి వెళ్ళిపోతాను అన్నాడు. ఎందుకంటే అతని చేతుల్లోంచి రావాలి. తన పిల్లలు ఎవరి చేతుల్లోంచి రావాలి? లాభాన్ని చేతిలోంచి రావాలి. ఎందుకంటే ఆ ఊరు అయింది, ఆ ప్రదేశం అయింది, ఆ మందలాయని, ఆ పిల్లలని, ఆ మాట చెప్పాలంటే యాకోబు ఒక్కడే ఒంటరి. యాకోబు ఒక్కడే ఒంటరి వాడు. ఈ ఒంటరి వాడికి 12 మంది సంతానం వచ్చింది. ఒంటరి వాడికి 12 మంది సంతానం వచ్చింది. ఈ 12 మంది సంతానం 4 భార్యలు, దాసదాసీలు, గొర్రెలు, గొర్రె మందలో కొద్దిగా సంపాదించుకున్నాడు. కానీ నేను వెళ్ళిపోతానంటే ఒక్కడు వెళ్ళిపోతాడా? ఒక్కడు కాదు, తనతో పాటు ఇంతమంది రావాలి. ఇంతమంది రావాలంటే ఎవరు పంపాలి? లాబాను పర్మిషన్ అనేది కావాలి. లాబాను అనగానే మీరు సిల్లిగా చూడకండి అతన్ని. లాబాను అనగానే సిల్లిగా చూడండి. ఒక మాట చెప్తాను, ఏమంటే తెలిసి అతను, నేను నిన్నేమైనా చేయగలను అంటాడు. ఒక సందర్భంలో నేను నిన్నేమైనా చేయగలను అంటాడు. అంటే అర్థం చేసుకోండి, లాబాను అనగానే కామెడీగా చూడొద్దు ఆయన్ని. లాబాను కొంచెం పవర్ఫుల్ క్యారెక్టరే. చూడండి, నేను నీకు కొలువు చేసిన విధం నీకు తెలుసు, ఎందుకంటే వారి కోసం నేను కొలువు చేశాను. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము. ఎంత మంచిగా మాట్లాడతాడు చూడండి లాబాను. నీ కటాక్షము నా మీదున్న ఎడల. నీ కటాక్షం అంటే ఎవరి కటాక్షం? యాకోబు గారి కటాక్షం లాబాను మీద ఉండాలంట. ఉన్న ఎడల అంటాడు, ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదిస్తున్నాడు. అర్థమవుతుంది నాకు అర్థమవుతుంది ఏంటంటే, నాకు కలుగుతున్న ఈ ఆశీర్వాదాలు నన్ను బట్టి కాదు. ఎవరు బట్టి? నిన్ను బట్టి కలుగుతున్న ఆశీర్వాదాలు నేను చూశాను. కాబట్టి నువ్వు నా మాటిని జాగ్రత్త. శకునం చూసి తెలుసుకున్నాను. ఎందుకని? దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడని శకునం తెలుసుకున్నాను. కాబట్టి ఇదిగో నీ జీతం ఎంత అని నాకు చెప్పు మాట అన్నాడు. ఎంత? నీకు ఎంత కావాలి మాట. దాని అర్థం ఏంటంటే, నీకు ఎంత కావాలో మాట చెప్పు అల్లుడు అంటే. నువ్వు ఇవ్వట్లేదని అర్థం కదా, అక్కడ ఇస్తున్నాడు. ఆల్రెడీ జీతం ఇస్తున్నాడు, కానీ ఉంటుంది ఆ మాట ఎదరికి. ఆల్రెడీ జీతం ఇస్తున్నాడు, కానీ నీ జీతం ఎంత అని చెప్పంటే ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలతో చెప్పు అన్నాడు. అది దాని అర్థం. సరిపోవట్లేదు జీతం, నీకు జీతం సరిపోవట్లేదా? అయితే నీకు ఎక్స్ట్రా ఒకవేళ 10,000 నెలకు సరిపోవట్లేదా? నీకు ఎంత కావాలి చెప్పు మాట. కానీ నువ్వు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు? నువ్వు ఎంతకాలం ఇక్కడున్నా నాకు మంచిదే, కానీ నాకు ఏమాత్రం చెడు కాదు. నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. నేను శకునం చూశాను. శకునం అంటే ఏంటి? శకునం అంటే పిల్లి ఎదురత్మో కుక్క ఎదురత్మో కాదు. శకునం అంటే ఏ సమయానికి నువ్వు వచ్చావో నేను గమనించాను. ఈ సమయం దాకా నువ్వు ఉన్నావు కదా, ఈ సమయం దాకా నా వచ్చుబడి ఎంత, అంతకుముందు నా వచ్చుబడి ఎంత, ఇదంతా నేను చక్కగా చూస్తున్నాను. దీన్ని శకునం అంటాడు. శకునం చూశాను కాబట్టి నిన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడో అది నాకు కలుగుతుంది. కాబట్టి నీకేం కావాలో చెప్పయ్యా అని యాకోబు గారిని వాళ్ళ మావయ్య గారు లాబాను గారు అంటున్నారు. చూడండి, అప్పుడు యాకోబు గారు అంటారు 29. అందుకు యాకోబు అతను చూసి, నేను నీకెట్లు కొలువు చేసినో నీ మందల నా యొద్ద ఎట్లుండినో నీకు తెలియను. నేను రాక మునుపు నీకుండునో కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందాను. నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాదించుకుంటాను అడిగాడు. సూటిగడికి డైరెక్ట్గా అడుగుతున్నాడు. నీకు ఎంత ఉందో నాకు తెలుసు మావయ్య. నేను వచ్చినప్పుడు నీ గొర్రెపిల్లల్ని నీ గొర్రెమందల్ని నీ అమ్మాయిని రాహేల్ మేపేదంతే, చిన్న మంద. నీకు ఎంత ఉందో నాకు తెలుసు, కానీ ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నీకు ఎంత ఉందో నాకు తెలుసు. కాబట్టి ఇదిగో మరి నీ కోసమే నేను ఇలా కష్టపడతా ఉంటే, నీ మంద కోసము నీ ఆస్తి సంపాదించడం కోసమే నేను ఇలా కష్టపడతా ఉంటే, మరి నా కోసం, నా ఇంటి వారి కోసం, నా ఇల్లు ఇది లేదు చాలామందికి నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం అని ఒక ఆలోచన లేకపోతే ఎలా ఉంటారంటే,
ఎందుకు పనికిరానట్టుగా సంసారాల పైకి ఎదక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు యాకోబు గారు ఆలోచన చేస్తారు ఏంటంటే, మరి నా కుటుంబం నీకు సంపాదిస్తున్నాను, నీ ఆస్తి విస్తారం అవుతుంది, కానీ మరి నా కుటుంబం, నా సంగతి ఏంటి? నీకు సంపాదించింది నీ పిల్లలకు ఉంటుంది, మరి నా పిల్లలు ఏమైపోవాలి అని అంటున్నాడు ఈయన. మరి నా కుటుంబం కోసం నేను ఎప్పుడు సంపాద్యం చేసుకుంటాను అని అందుకు అతడు నేను నీకేమీ ఇవ్వలేని అడిగినందున యాకోబు అన్నాడు, మరి నీకేం కావాలి అని అడిగి డైరెక్ట్గా ఇది ఒక సెటిల్మెంట్. బాగానండి, పిల్లల్ని దృష్టిలో పెట్టుకోగలను. ఇదొక సెటిల్మెంట్ అన్నమాట. సెటిల్మెంట్ ఎవరికెవరికి? యాకోబుకి లాబానికి జరుగుతున్న సెటిల్మెంట్. మరి ఇప్పుడు ఏం చేయమంటావు అల్లుడు అని అడిగాడు. నువ్వేం చేయమంటావు, నీకు ఏం కావాలి చెప్పి అసలు అన్నాడు. అంటే ఉంది బాగా, ఎవరికే? లాబానికి బాగా ఉంది. వినండి వాక్యం వినాలి. లాబానికి బాగా ఉంది, నీకు ఏం కావాలో చెప్పిస్తాను అంటున్నాడు. నువ్వు నాకేమి ఇవ్వక్కర్లేదు, నువ్వు నాకేమీ ఇవ్వనక్కర్లేదు. ఒక మాట చెప్తాను అయ్యా, ఒక మాట చెప్తాను మావయ్య, దాని ప్రకారం చేద్దాం అన్నాడు. ఏంటి చెప్పన్నాడు. అతనికి ఆమోదయోగ్యంగా ఉంటుంది, ఇతనికి ఆమోదయోగ్యంగా ఉంటుంది. మందంతా ఉంది కదా, మందలో మచ్చల కలివి నాయి ఇక్కడి నుంచి, ఇప్పటి నుంచి కాదు, ఇప్పుడు మందంతా ఉంది కదా, ఉన్న మందంతట్లో కాదు, ఇక్కడి నుంచి మందలో మచ్చల గలవి నాయి, మచ్చలు లేని ఏక రంగు ఉన్నవన్నీ దీని భావం అంతే. చివరికంతా కూడా నేను ఈజీగా చెప్పేస్తాను, మామూలుగా అలా వినండి. మొత్తం మచ్చల గలవు నావి, మచ్చలు లేనివన్నీ నీవి అని అన్నాడు. ఇదేదో బాగుంది. ఇతను ఏదో ఒక 100 గొర్రెలు 200 గొర్రెలు అడుగుతాడు అనుకున్నాను, కానీ యాకోబు బాగానే అడిగాడు అన్నాడు. కానీ ఒక మెలుకు ఉంది, ఇక్కడ ఒక మెలుకు ఉంది. యాకోబు గారికి అన్నీ తెలుసు. పశు వ్యవసాయం బాగా తెలిసిన వ్యక్తి అయిన. వ్యవసాయం అంటే పశువుల్ని పెంచడం కూడా వ్యవసాయం అంటారు, రొయ్యల్ని పెంచడం కూడా వ్యవసాయం అంటారు, చేపల్ని పెంచడం కూడా వ్యవసాయం అంటారు. పశు సంపదను ఉత్పత్తి చేయడం, వాటి యొక్క పెంపకం అంతా కూడా బాగా తెలిసినికి పైన ఒక మంచి పదం ఉపయోగిస్తాడు లాబాను గురించి. లాబానికి మోసం చేయడం తెలుసు. యాకోబుకి మోసగాడిని కూడా ఎలా మోసం చేయాలో తెలుసు. గుర్తుంచుకోండి, ఒక్కోసారి మోసగాడు ఉన్నాడంటే మన లోకంలో సామెత ఉంటుంది, తాడి తన్నేవాడు ఉంటే ఆడు తల తన్నేవాడు అంతేనా? అంతే. తాడి తన్నేవాడే గొప్పోడైతే ఊళ్ళో తాడి తన్నినవాడు తల తన్నేవాడు కూడా ఉంటాడో అని అర్థం. లాబానే మోసగాడు అని అంటే అసలు మోసగాడన్న పేరెట్టుకున్నదే యాకోబు. దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపిస్తాడనమాట ఈయన. యాకోబు గారు ఏం చేస్తాడంటే, గొర్రె మందలన్నీ ఉన్నాయి కదా, గొర్రె మందలన్నింటిలో ఏనంటారా పిల్లలు, గొర్రె మందలన్నింటిలో ఇదిగో మచ్చల గలవి నాకు, మచ్చలు లేనివన్నీ నీకు అని అన్నాడు. బాగుంది, చాలా బాగుంది, ఈ ఐడియా ఏది చాలా బాగుంది అన్నాడు. సరే ఓకే అని మందలో ఉన్న మచ్చల గలవన్నీ వేరు చేసేసి, ఎవరో లాబాను, యాకోబు గారు కాదు, మందలో ఉన్న మచ్చల గలవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి నీ కాదు కదా అని మొత్తం అన్నీ పోగు చేసేసి వాళ్ళ పిల్లలకి ఇచ్చేసాడు, వాళ్ళ కొడుకులకి ఇచ్చేసాడు. పట్టుకెళ్ళిపోండ్రా, తోలుకెళ్ళిపోండ్రా, బాయిగాడు ఇలాగ అంటాడో ఎవడో యాకోబు, బావగాడు ఇలా అంటున్నాడో, కాబట్టి మచ్చల గలవి వాడు అంట, అయితే మచ్చల గలవి ఇప్పుడే తీసేద్దాం అని తీసేసి మచ్చల గలవన్నీ తీసేసి పిల్లలకి ఇచ్చేసాడు. ఇప్పుడు ఉన్నాయి ఏంటయ్యి? మోసగాడు ఎవరో ఆయన లెక్క ప్రకారం ఏం చేయాలంటే, సరే వాళ్ళు మంచి మాట చెప్పావు కాబట్టి మచ్చల గల నువ్వు తీసుకొని చెప్పి ఎడగొట్టేసి మచ్చల గల తీసి పంపించేయాలి. కానీ అలా చేయట్లేదు. మచ్చల గలవి నీ అన్నావు కదా, రూల్ ఏంటంటే ఎక్కడి నుంచి అన్నాడు, అంతే. ఎక్కడి నుంచి, ఈ మందంతలో కాదు, ఎక్కడి నుంచి, నువ్వు మాట అన్న కాడి నుంచి అని అన్నాడు. షాక్. ఎవరో? యాకోబు షాక్. సరే, లాబాను ఏం చేశాడంటే మందులో మచ్చలో పొడలో ఉన్నవన్నీ కూడా వేరుపరిచి ఎవరికి ఇచ్చేసాడు? తన కుమారులకి ఇచ్చి పంపించేసాడు. తోలుకెళ్ళిపోండి తొందరగా అని ఆ మందకి ఈ మందకి దూరం పెట్టేశాడంట. ఏం చేశాడు? ఆ మందకి ఈ మందకి దూరం పెట్టేశాడు. ఇప్పుడు మచ్చలు గల పిల్లలు ఎలా పుడతాయి? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? యాకోబు ఇంకా తెలివైనడు. యాకోబు ఎలాంటాడు? ఇంకా తెలివైనడు. ఎలాంటి తెలివి అంటే, నేనే తెలివైన ఉండండి, అందరినీ బురిడి కొట్టించేవాడిని కూడా బురిడి కొట్టించే తెలివైంది ఎవరిదే? యాకోబుది. నేనే తెలివైనోడిని ఊరేగాడు అనుకోండి లాబాను, ఆ తెలివైనోడిని కూడా బురిడి కొట్టి, ఎందుకంటే లేటెస్ట్ మోడల్ ఈయన, మీకు అర్థమవుతుందో లేదో. హీరో హోండాకే CD100 అని ఓల్డ్ మోడల్ బండి ఉండేది. ఇప్పుడు హీరో హోండాకి కొత్త బండి, హోండాకో దేనికో మొత్తం విడిపోయిన తర్వాత, అదే ఒక కంపెనీకి
లేటెస్ట్ మోడల్ బైక్ ఉంటుంది, అది CD100 కంటే కూడా బాగుంటుంది, మంచి మైలేజ్ వస్తుంది, లేకపోతే మంచి లుక్ ఉంటుంది. అలాగా వీళ్ళ వంశపారపర్య క్రమంలో లాబాను ఒక మోడల్ అయితే, లాబానికి లేటెస్ట్ మోడల్ ఎవరో? యాకోబు. లాబాన్ దగ్గర ఇన్ని ఆలోచనలు ఉంటే లేటెస్ట్ మోడల్ దగ్గర ఇంకా పవర్ఫుల్ ఆలోచనలు ఉంటాయి. అందులోకి దేవుని సహాయం ఒకటి ఉంది ఈయనకి. ఎవరికే? యాకోబు గారికి దేవుని సహాయం ఒకటి ఉంది. ఈయన ఏం చేస్తాడంటే, సరే నీ నిక్కెల గణసలో మనకు బాగా తెలుసు అని అనుకుని ఇప్పుడు గొర్రెలు చూలు కట్టినప్పుడు ఏం చేసేవాడంటే, వినాలి, గొర్రెలు చూలు కట్టినప్పుడు ఏం చేసేవాడంటే, నీళ్ళు తాగడానికి వెళ్ళి నీళ్లు ఫ్రెష్గా ఉంటాయి, వాటరు మనకులాగా ఇక్కడ మురికి నీళ్ళలాగా ఉండవు, ఆ ప్రదేశాల్లో నీళ్ళు ఫ్రెష్గా ఉంటాయి, నీళ్ళ కింద ఏమున్నాయో కూడా కనబడతాయి. ఇప్పుడు చేనారు జంగీసాలు అనే కర్రలు తీసుకుని, చెట్ల కర్రలు తీసుకుని అది థిక్నెస్గా ఉంటాయన్నమాట, థిక్నెస్గా ఉంటాయి, వాటి తొక్క కలర్ఫుల్గా ఉంటుంది, దాని పై తొక్క ఇలా చీరేసి మచ్చల కింద కనపడేటట్టుగా ఆ నీళ్ళలో పరిచేశాడు. తెలివితేటలు ఎవరి? యాకోబి. తాగుతున్నాయి, చూలు కట్టినప్పుడు వెళ్ళి నీళ్ళు తాగుతున్నాయంట. నీళ్ళు తాగుతా ఏ చూపు అయితే చూసి నీళ్ళు తాగుతున్నాయో ఆ ముద్రల కడుపులో వేసేసుకుంటున్నాయంట. ఇది గొర్రె పిల్లల పాఠం కాదు, ఇది మన పిల్లల పాఠం. ఇది గొర్రె పిల్లల పాఠం కాదు. ఇది గొర్రె పిల్లల గురించి చెప్పి దేవుడు నీ పిల్లల గురించి, నా పిల్లల గురించి చెప్తున్నాడు. అర్థం చేసుకోండి ఈ పాటలు ఏంటో. కడుపులో ఉన్న చూలు కట్టేసిన తర్వాత కడుపులో ఉన్న గొర్రె పిల్లల చర్మం మీద ఉండే మచ్చలో ఆ గొర్రె చూస్తున్న చూపు ద్వారా ముద్రించబడుతుందని నమ్ముతారు మీరు? నమ్ముతారా? కడుపుతో ఉండి ఏమండి ఉన్న పిల్లలు, ఆడపిల్లలు, తల్లులు పిల్లల్ని పెంచేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కడుపులో ఉన్నవాడికి ఏమీ తెలియదు అనుకుంటాం. కడుపులో ఉన్నవారికి నువ్వు చూసేవాటి ప్రభావం పడుతుంది వాళ్ళ మీద. ఒక మేక పిల్ల మీద ముద్రే ఆడుతుందంటే అర్థం చేసుకోండి. ఒక మేక పిల్ల మీద మచ్చ ఆడుతుందంటే, ముద్ర ఆడుతుందంటే దాని ఆకారం ఎలా తయారవుతుందో ఆ చూపు ద్వారా మారిపోతుందంటే, మరి నువ్వు చూసేయి తల్లిగా తండ్రిగా మీరు వేసే యాసలో ఆలోచించండి బాగా. మనం చేసే ప్రతిదీ, కడుపుతో ఉన్నప్పుడు చేసే ప్రతిదీ ప్రింటెడ్ కడుపులో ఉన్న పిల్లకే, బిడ్డకే. అది బుద్ధులైనా రూపమైనా మరి ఏదైనా సరే. దీని గురించి వివరంగా పిల్లల పాఠాల్లో నేను మాట్లాడతాను. సరే ముందుకెళ్దాం. ఇక్కడ ఆ చువ్వలలో తెల్లచార్ల కనబట్టేట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచేసి మందలో నీళ్లు త్రాగి వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చి కాలువల్లో నీళ్ళ గాళ్ళులను వాటి ఎదుట పెట్టేశాడు. అలా పెట్టేశాడు. అప్పుడు మందలో ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనేసినాయి అంట. అసలు ఒక్కటి మిస్ అవ్వట్లేదు. ఇలాగా అలా కనబడగానే మచ్చడిపోతుంది, లోపల ముద్ర కనబడగానే ముద్రడిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మచ్చల గల పిల్లల్ని, పొడల గల పిల్లల్ని ఈనేసినాయి. ప్రభావం పడిపోయిందా? తల్లి చూస్తున్న ప్రభావం బిడ్డ మీద పడిపోయింది. తెలివితేటలుగా యాకోబు ఏం చేస్తాడంటే బలమైన వాటిని బలహీనమైన వాటిని వేరు చేశాడు. ఇప్పుడు వేరు చేసి బలమైనవి చూలు కట్టినప్పుడు మాత్రమే అవి పెట్టేవాడంట. మరి అన్ని మొత్తానికి ఏదో కలిపెడతాడు వీడు అనుకుంటాడు. ఎవరో? లాబాను. బలమైనవి ఉన్నాయి, బలహీనమైన ఉన్నాయి. మందలో బలమైనవి చూలు కట్టినప్పుడు ఇలా చేసేవాడు, బలహీనమైనవి చూలు కట్టినప్పుడు అలా చేసేవాడు కాదు. బలహీనమైనవి ఏక రంగుతో పిల్లలు ఈనేసేయి, ఒకే రంగులో ఉండి పిల్లలు. ఇప్పుడు ఏక రంగులో ఉన్న పిల్లలన్నీ ఎవరికే? లాబాను గారికి. మచ్చల గలవి ఎవరికే? యాకోబు గారికి. బలమైనవి ఈనప్పుడేమో చారలు పెట్టాడు, చారలు పుట్టేసి బలమైన మంద పుట్టింది. బలహీనమైనవి కడుపుతో ఉన్నప్పుడు అవి పెట్టలేదు. లాబాను గారి మంద తయారైంది. లాబాను మందకి యాకోబు గారి మందకి చాలా తేడా ఉంది. ఏంటి తేడా? లాబాను మంద బలహీనమైంది, యాకోబు మంద బలమైంది. చూడండి ఆ మాట ఉంటుంది 41. మందలో బలమైన చూలు కట్టినప్పుడు అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టినట్లు
యాకోబు మంద కన్నులు ఎదుట కాలువల్లోను ఆ చువ్వలు పెట్టెను. మంద బలహీనమైనవి పెట్టలేదు. అట్లు బలహీనమైనవి లాబానుకు, బలమైనవి యాకోబునకు వచ్చెను. ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలో దాసులు ఒంటెలు గాడిదలు గలవాడైను. ఎలాగయ్యాడు? దెబ్బ. ఎలాంటి దెబ్బ చెప్పాలి? దెబ్బకే దెబ్బ. ఇంకో దెబ్బ కొడతాడు ఆఖరిని. 31 అధ్యాయంలో ఉంటుంది. వెళ్దాం. 31లోకి వెళ్దామా? సమయం ఉంది. బలమైనవి యాకోబు గారికి వచ్చినాయి, బలహీనమైనవి లాబాను గారికి వచ్చినాయి. లాబాను కుమారులు చూస్తున్నారు ఈ సంగతి అంతా కూడా. లాబాను కుమారులు 31 అధ్యాయంలోకి వచ్చేసాం. లాబాను కుమారులు ఈ సంగతి అంతా చూస్తున్నారు. లాబాను కుమారులు ఏం చూస్తున్నారంటే, యాకోబు మంద నానాటికి విస్తరించిపోతుంది, అభివృద్ధి పొందిపోతుంది. మంద కొద్దిగానే ఉంది ఒకప్పుడు, మంద విస్తరించి అధికమైపోతుంది, అభివృద్ధి పొందిపోతుంది. లాబాను కుమారులు చూశారు, అంటున్నారు ఏమంటే, బావగారికి ఎక్కడి ఇవన్నీ కూడా మన తండ్రి వలన కలిగిన యావత్తు అతను తీసేసుకుంటున్నాడు. యాకోబు గారు ఏం చేస్తున్నాడంట అక్కడ రాశాడు, మన తండ్రికి కలిగినది యావత్తు యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తిని సంపాదించినని చెప్పుకొనిన మాటలు యాకోబు మెల్లగా విన్నాడు. ఒక పక్కన యాకోబు గారు ఒక పక్కన ఉంటే యాకోబు గారు ఈ మాటలు విన్నాడంట. ఇద్దరు ఇలా అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అరే బావగా ఎక్కడ ఇవన్నీ మా నాన్నగారి మందలని తీసుకుని ఎంత ఆశ సంపాదించేసాడు రా, ఎంత మందలు అయిపోయినాయిరా, మన మందల కంటే ఎక్కువ మందలు అయిపోయినాయాలి అని చెప్పుకుంటున్నారు. ఈ మాట విన్నాడు. అబ్బో మొత్తానికి ఇక్కడ ఏదో తేడా కొట్టింది. తర్వాత మళ్ళీ అలా తెల్లారగానే వెళ్ళగానే ఎప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తాడు. మాంగారికి వెళ్ళి, అంటే వందనాలు చెప్తారు కదా మన భాషలో, చెప్తాడు. మావయ్య గుడ్ మార్నింగ్ అని చెప్పేసరికి మొహమ్మద్ రకం ఉంది. ఎందుకంటే మంద చూస్తున్నారు కదా, రోజుకి మంద పెరిగిపోతుంది. లాభాన్ని మొఖం మాడిపోయింది. ఎందుకని? నా మందతో తీసేనట్లు లాభాను యాకోబు గారి మంద అధికమైపోతుంటే అనుకుంటున్నాడు, ఈ మందంతా ఎవరిదే? నాదే. అసలే ఇతనికి ఎక్కడిది అంతా? ఒక్కడు వచ్చాడు ఒంటరిగా, చేతికర అట్టుకుని, నూనె పొడి అట్టుకుని, ఒక్కడు ఒంటరిగా వచ్చి విస్తారమైన మందలు సంపాదించేసుకున్నాడు. ఎవరిది ఇదంతా? నాదే, ఇదంతా కూడా నాదే అని మనసులో ఫీలింగ్ మారిపోయింది. వాళ్ళ పిల్లలు కూడా ఏదో మాట చెప్తారు కదా, ఎన్నా పిచ్చ నీకేమన్నాం, బావుకి ఇచ్చేస్తున్నాం మందంతా, బావమంతుడు ఎంత అయిపోయింది, మన మందుడు అయిపోయి బొత్తిగా మన ఒట్టుపోయి అతను ఏం బలమేంగా ఉన్నాయి, ఏంటి ఈ పని ఏంటి అని రాత్రి అంతా బాగా పోరెట్టుంటారు. ఒకవేళ తెల్లారిసరికి ముఖం మాడిపోయింది. యాకోబు గారు వెళ్ళాడు పలకరించడానికి. పొద్దుటే వెళ్తే మొహంలో లేదు, ఇదివరకులా లేదు. ఇదివరకు చకచక నవ్వుతూ ఉండేవాడు, చకచక పేలుతూ ఉండేవాడు. ముఖం మార్చుకుని కొంచెం ఉన్నాడు, ముఖం మార్చుకున్నాడు. ఇప్పుడు చూడండి, ముఖం మార్చుకుంటే అనుమానం వచ్చేసింది ఎవరికే? యాకోబు. 3వ వచనం. అప్పుడు చెప్తున్నాడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడయ్యుందని యాకోబుతో చెప్పాడు. ఒకవేళ యాకోబు గారు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ప్రభువా, నిన్న మొన్న ఉన్నట్టుగా మా మావయ్య ముఖం లేదు, మారిపోయాడు, మనసు మారిపోయింది. ఏం చేయమంటావు ప్రభువా అని అప్పుడు దేవుడు చెప్పుకుంటాడు, ఇలాగా నువ్వు వెళ్ళిపో, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళిపో, నేను నీకు తోడే అంటాను, నువ్వు భయపడద్దు, నేను నీకు తోడే అంటాను అని యాకోబుతో చెప్పాడు. యాకోబు పొలంలో తన మంద యొద్దకు తన భార్యలిద్దరిని పిలుచుకున్నాడంట. ఇప్పుడు అడుగుతున్నాడు, అమ్మాయి మరి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను మా దేశం, మీ నాన్నగారి ముఖం నిన్న మొన్న ఉన్నట్టుగా నాకు కనబట్టలేదు అని అన్నాడు. వీళ్ళు ఇంకా ముదిరిపోయారు. ఎందుకంటే నాన్నగారు పెట్టిన టార్చర్ అలాంటిది. వీళ్ళు ఏమంటారు చూడండి. ఇతను అంటాడు, నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు, మీ తండ్రికి యావ శక్తితో కొలువు చేసితని మీకు తెలిసే ఉన్నదే, మీకు తెలుసు. యావ శక్తి, నా శక్తి అంతా దారబోసి నేను పనిచేశాను. ఇదిగో 7వ వచనం, మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చేశాడు చెప్తున్నాడు. చూసారా ఏం చేశాడు లాభాను ఏమన్నా బాగా చూసామన్నారా? ఆ 10 రోజులే చూశాడు. ఫస్ట్ వచ్చినప్పుడు అన్నీ బాగా పెట్టాడు. చేపల రోజు, పీతల రోజు, ఏమండే మాసమో రోజు, మటనో రోజు, ఏట మాసమో రోజు, జంక మాసమో రోజు, పంది మాసమో రోజు పట్టుకొచ్చి పెట్టింది. ఇప్పుడు ఆ 10 రోజులే.
ఆ 10 రోజులు అయిపోయిన తర్వాత ఎంతకాలం నువ్వు దగ్గర ఖాళీగా ఉంటావు, నడువు జీతానికి అన్నాడు. జీతానికి పెట్టింది మొదలు 20 సంవత్సరాలు 10 సార్లు మార్చాడంటే ఇంచుమించుగా అర్థం చేసుకోండి, 2 సంవత్సరాలకు ఒకసారి జీతాన్నే మార్చేసాడు. 10 సార్లు జీతం మార్చేసాడంటే లాభాన్ని యాకోబుడు బాగా చూసాడనా? లేదు. ఇంకా ఇంకా ముందుకెళ్తే ఇంకా మంచి మాటలు మాట్లాడతాడు. ఎక్కడ మాట్లాడతాడంటే అవి డైరెక్ట్గా లాభంతోనే మాట్లాడతాడు. ముందుకెళ్దాం అక్కడ లాభంతో డైరెక్ట్గా మాట్లాడతాడు. నువ్వేం చేశానో తెలీదా? నీ గొర్రె మందల్లో గొర్రె పిల్ల పోతే ఆ డబ్బులు నేను కట్టలేదా? నీ పశువుల మందల్లో ఒక పశువు పోతే ఆ డబ్బులు నువ్వు తీసుకోలేదా అని అడుగుతాడు. మార్చేశాడు. ఎందుకంటే లాభం కావాలి. లాభానికి ఏం కావాలి? లాభం కావాలి. కానీ బంధుప్రీతి అనేది కానీ, లేకపోతే నా అల్లుడని కానీ, నా కూతుర్లని కానీ, కూతుర్ల పట్ల కూడా జాలి చూపించలేడు. కూతుర్ల పట్ల కూడా జాలి ఎందుకంటే ఆ మాట ఏం చెప్తానంటే, ఇక్కడ కూతుర్లే సాక్ష్యం చెప్తారు చూడండి. ఇవన్నీ అయిపోయింది, సత్తాతంగం అంతా అయిపోయింది. ఎక్కడ కూతుర్లు మాట్లాడతారా? మాట చదువు సత్యానందం. ఎన్నో వచ్చిన 14 వచ్చిన అంటాను చూడు. అందుకు రాహేలు లేయాయును ఇద్దరును, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడవి, అతడు మమ్మను అన్యులుగా చూచట్లేదా అన్నాడు. అర్థమేంటి? పిల్లికి బిచ్చం కూడా పెడతాడు. అసలు అమ్మాయి కూరకు వచ్చిందనుకో, ఎందుకు వచ్చా అని అడుగుతాడు అనమాట. ఎవరో? లాభాను. నానా కూర గాడి గుడ్డి వెళ్ళి మీరు వండుకోలేదా అంటాడు. ఆ టైపు. ఎవరో? లాభాను. అదేంటి నాన్న, ఎప్పుడు నీ ఇంట్లో తిన్నాం కదా అలా అంటే, ఇప్పుడు నువ్వు నా పిల్లలు కదా మీరు ఎవరో? యాకోబు భార్యలు మీరు, మా ఇంటికి రాటాకి వెళ్ళేది మీరు అంటాడు. అంటే ఎవరిలా చూస్తున్నాడు ఈయన? లాభాను రాహేలమ్మని లేయమ్మని ఎవరిలా చూస్తున్నాడు? కూతురులా చూడలేదు. ఎవరిలా చూస్తున్నాడు? అన్యుల్లా చూస్తున్నాడు. మీకు మాకు సంబంధం ఏంటి అంటున్నాడు ఒక మాటలో. నాన్న ఈరోజు మీ ఇంటికి భోజనం చేస్తాను అన్న అంటే, అబ్బాయి కుదరదు, భోజనం లేదు, ఏం లేదు, ఇంటికి వండుకోండి అంటాడంట. మీ ఇంటికి వండుకోండి. ఎందుకని? అన్యులు, నీకు నాకు ఇంకా సంబంధం లేదు, నేను పెళ్ళికి ఇచ్చేసాను. ఒకరికి ఇచ్చేసిన తర్వాత నువ్వు ఆడబెట్టవే కానీ ఏడబెట్టి ఎందుకు అవుతావు? ఎవరికో ఇచ్చేసిన తర్వాత నువ్వు ఆడబెట్టవే కానీ ఏడబెట్టి ఎందుకు అవుతావు? కాబట్టి నువ్వు నా పిల్లవు కాదు, ఇక యాకోబు భార్యవే, నువ్వు వెళ్ళమ్మా పని చూసుకోమని చెప్పి కూడా అంట. అందుకని వీళ్ళు అంటున్నారు, రాహేలమ్మ లేయమంటున్నారు, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి, అతడు మమ్మను అన్యులుగా చూడ్చట్లేదా? అబ్బా, ఇప్పటికే గొప్ప సాక్ష్యం పొందేశాడు. పిల్లల చేత కూడా గొప్ప సాక్ష్యం పొందేశాడు. ఊరోళ్ళ చేత, అల్లుడి చేత, పిల్లల చేత, అందరి చేత గొప్ప సాక్ష్యం. దేనికోసం? డబ్బు కోసం. అంతా డబ్బుమాయ, డబ్బు కోసం. ఎంత దౌర్భాగ్యమైన చెడ్డ పేరు తెచ్చినట్టు చూసారా లాభాను? చూడండి కిందకి, ఇంకా చూచట్లేదా? అతడు మమ్మల్ని అమ్మివేసి మాకు రావాల్సిన ద్రవ్యమును బొత్తిగా తినేసాడు. అమ్మేయలేదా? అమ్మేయడు. 7 సంవత్సరాలకు అమ్మేయడు. 7 సంవత్సరాలకు అమ్మేయడు. అర్థం ఏంటనుకున్నారు? 7 సంవత్సరాలకు ఉదాహరణకి సంవత్సరానికి ₹1,00,000 అయితే 7 లక్షలకు అమ్మేయడు. ఎవరిని? లేయమ్మని. సంవత్సరానికి 7 లక్ష రూపాయలు అయితే రాహేలమ్మని ఎంతకు అమ్మేయడు లెక్కలో? అంతేనా? 7 లక్షలు 7 సంవత్సరాల పాలితానని నీకు ఇచ్చేద్దాని పిల్లంటే అర్థం ఏంటి? అమ్మేశాడు. మమ్మల్ని అమ్మివేశాడు. మాకు రావాల్సిన ద్రవ్యం బొత్తిగా వాటా లేదు. మాకు ఆస్తిలో వాటా లేదు. మా చిన్నప్పుడు పుట్టినప్పుడు మాత్రం కౌలు చెప్పాడు మా నాన్న. ఏమనంటే, అమ్మ లేయమ్మా, అమ్మ రాహేలమ్మ, రెండమ్మ బంగారు కొండలో అనేవాడు అంట. పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చుంటే, నా బంగారు కొండలు ఇయ్యి అనేవాడు. అతనితో పాటు వాళ్ళ పిల్లలు కూడా వచ్చేవారు. మగ పిల్లలు వస్తే, నా కూతుర్లకి మీకెంత హక్కు ఉందో నా కూతుర్లు కూడా అంతే హక్కు ఉంది ఆస్తి మీద అనేవాడు అంట. ఈ గొర్రె మందల్లో అక్క చెల్లు కూడా సమానంగా ఇవ్వలరా మీరా అనేవాడు అంట. అది ఇచ్చే పరిస్థితి వచ్చేసరికి ఏమన్నాడంట? నేను ఎవరిని వెళ్ళిపోండి అన్నాడంట. నీకు సంబంధం ఏంటి? నేను మీరు ఎవరికో పెళ్లి చేసుకున్న తర్వాత, ఎవరినో పెళ్లి చేసిన తర్వాత నా ఆస్తులు మీకు భాగం మీదకి ఇస్తాను అని అన్నాడు. రావాల్సిన వాటిని కూడా ఏం చేశాడంట? తినేశాడంట. రావాల్సిన వాటిని కూడా తినేశాడు. అబ్బా, ఎంత సాక్ష్యం! గొప్ప సాక్ష్యం ఏంది అంతా కూడా. లాభాన్ గారి సాక్ష్యం అంతా కూడా గొప్ప సాక్ష్యం. ఈయనకి ఏం కావాలి? ఇంతకే డబ్బు మీద మమకారం ఉంది, డబ్బు మీద ప్రేమ ఉంది. డబ్బు ఉంటే సరిపోద్ది, పిల్లలు కూడా అక్కర్లేదు. డబ్బు ఉంటే సరిపోద్ది, అల్లుడు కూడా అక్కర్లేదు. డబ్బు ఉంటే ఒక సందర్భంలో అంటాడు, అల్లుడు జాగ్రత్త, ఇంకో రాళ్ళకొప్పు, ఇదిగో రాళ్ళకొప్పు దాటి రాకే అంటారు. తెలుసండి? ఎవరన్నా అల్లుడు ఇంటికి వస్తానంటే వద్దంటారా? అల్లుడు ఇంటికి వస్తానంటే వద్దంటారా ఎవరన్నా? లాభం అంటాడా? ముందుకెళ్తే రాళ్ళకొప్పు వేసిన తర్వాత అంటాడా, దానికి ఒక పేరెట్టి
గలీట ఏదో పేరు పెట్టి అంటాడు, అల్లుడు ఇది జాగ్రత్త, ఈ రాళ్ళు కూడా దాటి రాకే అని అంటాడు. ఎంత గొప్ప అల్లుడు, ఎంత గొప్ప మాంగారు చూసారా. అంత లాభాపేక్ష కలిగిన లాభాను చూడండి, తన పిల్లలకు రావాల్సిన ద్రవ్యం అంటే ఎంతో కొంత ముట్ట చెప్పాలి. ఆడపిల్లన్న తర్వాత ఎంతో కొంత ముట్ట చెప్పాలి కదా. ఈ ముట్ట చెప్పేది కూడా నేను ఏమన్నాడంట, నేనేమనో మీకు దిక్కున కూడా చెప్పుకోండి అని అన్నాడంట. 16, దేవుడు మా తండ్రి వద్ద నుండి తీసివేసిన, మళ్ళీ చదువుతాను 16, దేవుడు మా తండ్రి వద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలది అయి ఉన్నది కదా, కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లు చేయమని అతనికి ఉత్తరం ఇచ్చాడు. దేవుడే తీశాడు నీ ధనాన్ని, దేవుడే ఆస్తిని నీకు విభాగించాడు. అదంతా ఎవరిది ఇప్పుడు? మాది, మా పిల్లలదే అని చెప్పేసి అంటారు యాకోబు గారితో. దేవుడు నీకేం చెప్పాడు అలా చెయ్యి అని చెప్పేసి చెబుతుంది. ఎంత మంచి భార్యలో కదా, మంచి భార్య. దేవుడు నీకు ఏం చెప్పాడో అలా చెయ్యి, నేను చెప్పినట్టుగా చెయ్యి అంటారు చాలామంది. నేను చెప్పినట్టుగా, నువ్వు చెప్పినట్టుగా కాదు, దేవుడు నీకేం చెప్పాడో అలా చెయ్యి అని చెప్తున్నారు మంచి భార్యలలో. ఎందుకంటే యాకోబు గారు మంచిగా లైన్లో పెట్టినాడు వాళ్ళిద్దరిని, మంచిగా భక్తిలో నడిపించుకున్నాడు. ఇందా మనం చెప్పాను, రాహేలమ్మ గర్భం రాకపోవడానికి కారణం ఏంటంటే ఆమె ఇంకా భక్తిలోకి రాలేదని. కాబట్టి భక్తిలోకి వచ్చారు వాళ్ళు, దేవుడి మాట మీద లక్ష్యం ఉంచుతున్నారు. లక్ష్యం ఉంచి మీరు ఏం చేస్తారంటే, నీకు దేవుడు చెప్పాడని చెప్తున్నావు కదా, అయితే నీకు ఎలా చెప్పాడు అలాగే చెయ్యి, నీ ఇష్టం అని చెప్పారు. యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెలను ఎక్కించుకొని కనాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకును వద్దకు వెళ్ళుటకు ఆ పశువులన్నింటినీ తాను సంపాదించిన సంపద యావత్తును 14 తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని పోయాను. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెలుచుండగా రాహేలు తన తండ్రి ఇంట గృహదేవతలను దొంగిలించాను. యాకోబు తాను పారిపోతున్నాడని సిరియావాడైన లాబానుకు తెలియజేయలేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏం చేశాడంటే, యాకోబు తనకున్న ఆస్తి అంతా తీసుకెళ్ళిపోతాయి. ఎందుకే మందలన్నీ కూడా యాకోబు మందలన్నీ, లాబాను మందలన్నీ యాకోబు దగ్గర ఉన్నాయి, కానీ యాకోబు గారు ఒక్క గొర్రెను కూడా లాబాంది తీసుకెళ్ళలేదు. పొడలో మచ్చల గలవ తప్ప ఏది కూడా ఆయన పట్టుకెళ్ళలేదు. చాలా న్యాయవంతుడు యాకోబు, చాలా న్యాయంగా ఏది ముట్టుకోడు అసలు యాకోబు. లాబానుది ఏది కూడా ముట్టుకోడు. కానీ రాహేలమ్మ దొంగిలించింది. రాహేలమ్మ ఏం చేసింది? గృహదేవతలను పట్టుకెళ్ళిపోయింది. కారణం ఏంటంటే, పట్టుకెళ్ళిపోతా కూడా కారణం ఏంటంటే, అడిగితే అలాగే ఎవడాడు, ఎవరో మా బాబు అన్నవాడు అడిగితే ఎవడో పెట్టడు, అడగకుండానే చక్కేసేయాలి. వెళ్ళిపోతున్నాం కాబట్టి తెలంగాణ ఏమవుతాడో వెళ్ళిపోదామని చెప్పేసి పట్టుకెళ్ళిపోయాడు. ఇలాగా ఏమి చెప్పకపోవడం వలన అతను మోసపుచ్చిన వాడైనా అన్నాడు ఒక మాట. యాకోబు అంట, నేను వెళ్ళిపోతున్నాను మావయ్య, నేను వెళ్ళిపోతున్నాను అని ఆయనకి చెప్పకుండా వెళ్ళిపోవడం మోసం అన్నాడు, అంతే తప్ప మిగిలింది ఏది కూడా మోసంగా దేవుడు పరిగణించలేదు. ఆ మాట చెప్పాడు చూడండి 20 అధ్యాయంలో 2వ భాగం. తెలియజేయకపోవడం వలన అతను మోసపుచ్చిన వాడైన, అతడు తనకు కలిగినదంతా తీసుకొని పారిపోయాను. అతడు లేచి నది దాటేశాడు, గిలాదునకు కొండవైపు అభిముఖుడే వెళ్ళిపోయాడు. యాకోబు పారిపోతున్నాడని 3వ దినాన్ని తెలిసింది. 3వ దినాన్ని తెలిసిన తర్వాత 7 దినముల ప్రయాణం అంతా అతను తరిమిళ్ళాడు. 3 దినాలకు తెలిసింది. 3 దినాల్లో తెలుసుకుని ఈ ప్రయాణం మొదలెట్టేసరికి ఇతను ఇంకా 3 దినాలు వెళ్ళిపోయాడు. ఎతరికి 6 దినాలు, ఇంచుమించుగా 7 దినాలు. పారిపోయాడు, ముందు వెళ్ళిపోతారు కదండి. 7 దినాలు వెళ్ళిపోయాడు. 7 దినాల ప్రయాణం ద్వారా వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడు? లాబాను ఎందుకు వెళ్తాడు ఇప్పుడు? యాకోబు అంట, పట్టుకుందాం. ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఏం పట్టుకెళ్ళిపోతాడు? నాది ఇదంతా కూడా. అతని మనసులో ఒక మాట ఉంటుంది, ఇదంతా నాది. దేవుడు మాట్లాడాడు. తర్వాత యాకోబు గారితో మాట్లాడినప్పుడు కూడా అంటాడు, నీదేముంది? ఆ పిల్లలు నా పిల్లలు, ఆ కుమార్తెలు నా కుమార్తెలు, ఆ గొర్రెమందలు నాయి, అన్నీ నాయి అంటాడు. అంతా నాది. ఇక్కడ చూడండి, పారిపోతుంటే తరుముతున్నాడు. ఎందుకు తరుముతున్నాడు అంటే, పట్టుకొని దొరికితే యాకోబుడు ఒట్టి చేతులతో పంపించేస్తాడు. అసలు ముందే ప్లాన్ అది. దేవుడు నా ఎందుకు కనికరించకపోతే నువ్వు ఒట్టి చేతులు నేను పంపేస్తామంటాడు. తెలుసండి యాకోబు, నువ్వు అలాంటోడు, అంత కఠినతుడు నువ్వు. సాక్ష్యం, ఎవరు సాక్ష్యం? దగ్గర బతికినోడు, 20 సంవత్సరాలు బతికినోడు చెప్తున్నాడు సాక్ష్యం. నువ్వు గనక దేవుడు నా పక్షంగా లేకపోతే నువ్వు ఖచ్చితంగా నన్ను ఒట్టి చేతులతో పంపేస్తావు, నువ్వు అలాంటోడు నువ్వు అన్నాడు. ముఖం మీద కిందకి ముందుకు ఉంటుంది. యాకోబుని తరుముతున్నాడు. ఎవరో లాబాను తరుముతున్నాడు. దొరికాడా? పట్టుకొచ్చేద్దాం, మొత్తం ఆస్తి అంతా పట్టుకొచ్చేద్దాం, పిల్లలను కూడా పట్టుకొచ్చేద్దాం, భార్యను కూడా పట్టుకొచ్చేద్దాం. అతను ఒక్కడే ఒట్టి చేతులతో వెళ్ళాలి.
వెళ్ళిపోతున్నాడు. రాత్రి అయింది, పడుకున్నాడు. నిద్దట్లో స్వప్నంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇగో లాబాను యాకోబుతో మంచి కానీ చెడు కానీ మాట్లాడావా అయిపోతావు అన్నాడు. ఇంత ఒకటే మాట, హెచ్చరిక. నువ్వు యాకోబుని తరుముతున్నావు, యాకోబు దగ్గరికి వెళ్తున్నావు, యాకోబుతో మంచి కానీ చెడు కానీ మాట్లాడావా అయిపోతావు, జాగ్రత్త. అతన్ని ఇక్కడ రప్పించింది నేను, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పింది నేను. ఇక్కడ రప్పించినప్పుడు నేను అతను తోడై ఉన్నాను, అక్కడికి వెళ్ళిపోతున్నప్పుడు కూడా నేను అతనికి తోడై ఉన్నాను. నువ్వు గనక కలగ చేసుకున్నావా జాగ్రత్త సుమి అంటాడు. అక్కడ జాగ్రత్త సుమి అని అన్నాడు. వణికిపోయాడు లాబాను, వణికిపోతాడు. అలాగే ప్రభు, అలాగే తెల్లారింది, గబగబా లేచాడు, యాకోబు దగ్గరికి వెళ్ళాడు. యాకోబు దగ్గరికి వెళ్ళి, అల్లుడు నువ్వు చేసిన పని ఏంటి అల్లుడు అని అడిగాడు. ఏం చేసావు అల్లుడు? నాకు ఒక మాట చెబితే సంగీతాలతో సంభ్రమలతో డొప్పులు మేళాలో డీజేలతో పంపించేవాడు నిన్ను, ఏమీ చెప్పుకోకుండా పారిపోతున్నావు ఎందుకు? కత్తి పెట్టి పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నాడు, చెరపట్టి తీసుకెళ్ళిపోతున్నాడుగా. నా పిల్లల్ని, నా కుమార్తెలు, నా కొడుకుల్ని, అంటే ఆయన కొడుకులు ఈయన కొడుకులు అనుకుంటున్నాడు అనమాట. తీసుకుపోతున్నావు ఏంటి అని అడుగుతాడు. వివరంగా చెప్పండి, చదవట్లేదు కానీ అదే వివరం అంతా అదే నేను చెప్పేదే. తీసుకుపోతున్నావు ఏంటి అని చెప్పాడు. చెప్పిన తర్వాత అంటాడు ఏమనంటే యాకోబు దగ్గరికి వచ్చాడు. యాకోబు దగ్గరికి వచ్చి అంటాడు, నువ్వు నా దేవతలను దొంగిలించావు అన్నాడు. ఒక నెప మోపాడు. ఏంటంటే నువ్వు నా దేవతలను దొంగిలించావు. నా దేవతలు అంటే మట్టి బొమ్మలు కాదయ్యి, అవి ఏంటి? బంగారు ప్రతిమలు, వెలగల ప్రతిమలు, వాటిని దొంగిలించావు నువ్వు. ఎందుకు దొంగిలించావు అన్నాడు. యాకోబు ఒకటే మాట అంటాడు, ఎందుకంటే నికార్సైనోడు యాకోబు, నికార్సైనోడు ఒకటే మాట అంటాడు. ఇంకో లాబాను, మావయ్య ఒక మాట గమనించు, నేను దొంగిలించాను అంటున్నావు, పౌరుషం కలిగిన వ్యక్తి అతను. నేను దొంగిలించాను అంటున్నావు. నేను దొంగిలించానన్న ఆ వస్తువు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు మరణం అవ్వాలి, చచ్చిపోవాలి, అంతే. అంత కఠినంగా మాట్లాడతారంటే అతనిలో ఏ లోపం కూడా లేదని అర్థం. తనలో లోపం లేదు, దొంగతనపు ఛాయ లేదు కాబట్టి మాట్లాడుతున్నాడు. ఇదిగో అది కనుక నేను తీసానా నేను చావాలి. అది ఎవరు నా బంధువుల ఎద్దు కానీ, నా కుటుంబంలో ఎవరి ఎద్దు కానీ అది ఉన్నదంటే వాళ్ళు చనిపోవాలంతే అని అన్నాడు. లాబాన్ని ఎదుగుతాడు, మొత్తం అంతా ఎదిగేస్తున్నాడు. యాకోబు గుడారానికి వెళ్ళాడు. యాకోబు గుడారంలో మొత్తం అన్ని పిన్ అంతా ఎదిగేశాడు. చిన్న బొమ్మలు ఏంటండి, ఇంత బొమ్మలు ఉంటాయి దగ్గర. నెతికేశాడు, దొరకలేదు. లేయం దాంట్లోకి వెళ్ళాడు, నెతికేశాడు, దొరకలేదు. ఆ బంధువుల గుడారాల్లోకి, ప్రతి గుడారం ఎవరికి వాళ్ళకి సెపరేట్ గుడారాలు ఉంటాయన్నమాట. ఎవరికి వాళ్ళ గుడారాల్లోకి వెళ్ళాడు, ప్రతి గుడారంలోకి వెళ్ళి ఎత్తుకున్నాడు, ఎక్కడా కూడా దొరకలేదు. ఒంటి సామాగ్రిలో వెతికాడు, దొరకలేదు. ఇప్పుడు చూడండి, రాహేలమ్మ ఇంట్లోకి వచ్చాడు, రాహేలమ్మ గుడారంలోకి వచ్చాడు. రాహేలమ్మ అలా కూర్చుని ఉంది, ఒక చోట కూర్చుని ఉంది. రాహేలమ్మ కూర్చుని నెతుకుతున్నాడు కంగారు అవన్నీ నెతికేశాడు. ఒంటి సామాగ్రి ఉంది, వాటిలో నెతికేసి ఒంటి సామాగ్రిలో వేసి కూర్చుంది, ఆమె దాని మీద కూర్చుంది. మొత్తం అన్నీ నెతికేశాడు, ఎక్కడా కూడా కనపడలేదు. ఇంతకే ఆమె ఎక్కడైతే కూర్చుందో అక్కడే ఆ విగ్రహాలు ఉన్నాయి. అమ్మ ఏముంటుందంటే, రాహేలమ్మ ఏముంటుందంటే, డాడీ నీ ముందు నేను లేవలేదని ఏమనుకోకు ప్లీజ్ అన్నారు. ఎందుకంటే తండ్రి ముందు కూర్చోవడం అనేది, తండ్రి ముందు పరాయి పురుషుల ముందు పడుకోవడం, తల్లిదండ్రుల ముందు కూర్చోవడం, పెద్దల ముందు కూర్చోవడం అన్నది సంస్కారం కాదు. ఆనాటి కాలంలో ఆ యుగంలో ఉన్న ఆ కుటుంబాలకి, ఆ కల్చర్కి గౌరవం గలవారు, మర్యాద గలవారు ఏం చేసేవారంటే తల్లిదండ్రుల ముందు కూర్చునేవారు కాదు. పెద్దలు వస్తే లేచి నిలబడతారు, అమ్మ నాన్న కూర్చుంటే వాళ్ళు వెనకాల నిలబడతారు తప్ప వారు కూర్చునేవారు కాదు. పెద్దలు వస్తే మనకు సామెత ఉంది, పరపురుషులు లేకపోతే పరిచయం లేని వాళ్ళు వచ్చినప్పుడు అంట పడుకోకూడదంట. అలా పడుకున్న వాళ్ళు ఏమంటారంటే సంస్కారం లేని వాళ్ళు, పడుకోకూడదు అసలు. ఎవరైనా నలుగురు ఉన్నారనుకోండి, మనకు తెలియని ఉన్నారనుకోండి, పడుకోకూడదంట, అది సంస్కారం కాదంట. పెద్దలు ఉన్నప్పుడు కూర్చోకూడదంట, అది సంస్కారం కాదంట. ఏమంటుంది, డాడీ ఇగో నువ్వేమనుకోక ప్లీజ్, నేను కడగా ఉన్నాను, అందుకు లేవలేదు ప్లీజ్ ఏమనుకోక డాడీ అని. పర్లేదమ్మా కూర్చో అని అట్టెత్తుకున్నాడు, ఎక్కడ కనపడలేదు, వెళ్ళిపోయాడు. అప్పుడు యాకోబు గారికి చాలా కోపం వచ్చేసింది. కోపంతో మండిపడిపోయాడు. ఎవరి మీద? రాహేలమ్మ మీద కాదు, లాబాను మీదే కోపడిపోతాడు. ఎక్కడ వచ్చును 31 అంటండి, అది కాదు 35.
ఆమె తన తండ్రితో అది కూడా కాదు, 36 యాకోబు కోపపడి లాబానుతో వాదించి, కోపం వచ్చేసింది, కోపం, లేని నేరాన్ని లేని అపవాదిని నా మీద వేసావు, దొంగగా చిత్రీకరించి నన్ను ఎక్కడి నుంచి పంపేయాలనుకున్నాను అని కడిగేతాడండి. ఎక్కడి నుంచి ఈ మధ్యన ఈ మాటలు చదివేసి నేను ముగిస్తాను. కడిగేతాడు పట్టింది చూడండి, ఏమంటాడంటే కోపపడి వాదించి అతనితో నీవిట్లు మండిపడి నన్ను తరుమటేయాలా, నేను చేసిన ద్రోహం ఏంటి, పాపమేంటి, నీవు సమస్త సామాగ్రి తడివి చూచిన తర్వాత నీ ఇంటి వస్తువులన్నింటిలో ఏది దొరికాను, ప్రశ్నలు అన్నీ ఏది దొరికాను, నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది తెచ్చిపెట్టు అని అడుగుతున్నాడు. ఇలా నేను దొంగనన్నావు, ఏదో పోయిందన్నావు, నేను చేసిన ద్రోహం ఏంటి, నేను చేసిన పాపం ఏంటి, సమస్త సామాగ్రి తడు చూసావు కదా, నీకేది దొరికింది పట్టుకొచ్చి పెట్టు అన్నాడు. పట్టుకొచ్చి పెట్టు, ఇక నీ బంధువులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, పట్టుకొచ్చి పెట్టు. అక్కడ నిలదీసేస్తున్నాడు ఎవరినే, లాబాన్ని. పెట్టుకొచ్చి పెట్టు అని అడుగుతున్నాడు. తెచ్చి పెట్టుము, వారు మన ఉభయుల మధ్య తీర్పు తీరుస్తారు. ఏం చేశాను తప్పు, నేను ఏం చేశానని నిలబెట్టావు, ఏం చేశాను నన్ను తప్పుడు అడిగి చిత్రీకరిస్తున్నావు, రా నిలబెట్టు, చూపెట్టు, నేను పట్టుకొచ్చేసిందంటే చూపించు, నువ్వు ఎతికావు కదా, మొత్తం ఎతికేస్తావు కదా, చూపించి పట్టుకొచ్చి. వాళ్ళే చెప్తారు, పెద్దలు ఉన్నారు కదా, నీ తరపున పెద్దలు నా తరపున పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళే చెప్తారు ఎవరు తప్పు అని సంగతి అని అంటాడు. ఈ 20 మళ్ళీ అంటాడు, ఈ 20 ఏండ్లు నీ యొద్ద ఉన్నాను, 20 ఏళ్ళు నీ యొద్ద విన్నాను, నీ గొర్రెలనైనాను మేకలనైనాను ఈచుకొని పోలేదు, ఏది పాడైపోలేదు, ఏది నశించిపోలేదు. నీ మంద పొట్టేళ్ళను నేను తినలేదు, ముట్టుకోలేదు, తెలుసా, నేను నీ మంద ముట్టుకోలేదు. దుష్ట మృగముల చేత తేల్చబడిన దాన్ని నీ యొద్దకు తెచ్చాడు. అయ్యా మావయ్య, ఇగో ఈరోజు ఏదో ఎలుగుబంటి వచ్చింది, ఇంకో తినేసింది, సగం తినేసి పడేసింది అని చెప్పాడంట. ఆ నష్టము నేనే పెట్టుకుంటుని అంటే అర్థం ఏంటి, నాకు సంబంధం లేదన్నాడట. నాకు సంబంధం లేదు, నేను నీకు ఎన్నప్పు చెప్పు, నాకు అన్నప్పు చెప్పన్నాడట. అది అప్పుడు చాలా మనసు బాధపడింది యాకోబుకి, చాలా మనసు బాధపడింది. సరేలే నేనే పెట్టుకుంటానులే, ఆ నష్టం మీద నా జీతంలో కట్ చేసుకో అని అన్నాడంట. నేనే పెట్టుకుంటుని, పగటి యందు దొంగలించబడినవి దానినేమి, రాత్రి యందు దొంగలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటివి, దొంగతనం చేసి ఆవిడ పట్టుకుపోడంటే నాకు సంబంధం లేదు, నువ్వు ఇవ్వాల్సిందే అని వాడు. సర్లే మావయ్య, నా యొక్క జీతంలో కట్ చేసుకో, నాకు మాత్రం అవసరం లేదు, నువ్వేమైపోతే నాకు అనవసరం, నువ్వు దొంగలు అటుపడే నాకేంటి, దుష్ట మృగాలు తీసి తినేసుకుంటే నాకెందుకు, నాకు అనవసరం, నేను నీకేం అప్పచెప్పునో నాకు తిరిగి అప్పచెప్పు, నాకు సంబంధం లేదు అనేవాడు. మొరటోడు, కసాయోడు, ఏం అక్కర్లేదు అతనికి కావాల్సిన ఆస్తి అతనికి ఉండాలంతే. కనికరం లేదు. లాబానికి యాకోబు మేనలుడు అన్న కనికరం లేదు. నా యొక్క రక్త సంబంధి కదా, నా ఎముక, నా మాంసం అన్నాడు ఒకప్పుడు, ఎముక లేదు, మాంసం లేదు. ఇప్పుడు ఏంటి, నాకు సంబంధం లేదు, నువ్వు ఇవ్వాల్సిందే. గొర్రె లేదు, మేక లేదు, ఏది పోతే అది ఇవ్వాల్సిందే. అలాగా తన జీతంలో తీసేసుకునేవాడంట, పుచ్చుకునేవాడంట. పోనీ జీతంలో కట్ చేసుకున్నప్పుడైనా సరే కనికరి పడేవాడు కాదు. నెల క్రితం జరిగింది, పోన్లే వెళ్ళిపోయి నువ్వు మాత్రం ఏం చేస్తావులే అనుకునేవాడు కాదంట. సర్లే ఇచ్చేయి అని లాగేసుకున్నాడంట. పుచ్చుకొంటివి. తర్వాత పుచ్చుకొంటివి, నేను ఎలాగుంటిని, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని, రాత్రి నిద్ర నా కన్నులకు దూరం అయ్యాను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉన్నాను, 20 సంవత్సరాల పాటు నీ బతిక నీ దగ్గర ఉన్నాను. నీ 2 కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లు, నీ మంద నిమిత్తం 6 ఏండ్లు నీకు కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతం 10 మార్లు మార్చేసావు అన్నాడు. 10 మార్లు మార్చేసావు. ఇప్పటి వరకు చెప్పలేదు, ముఖం మీద తెగించి ముఖం మీద మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు నువ్వు 10 సార్లు జీతం మార్చేసావు. ప్రతిసారి నువ్వు మందలో నష్టపోయిందని నా దగ్గర పుచ్చుకున్నా. నేను నీ మందను కాస్తున్నప్పుడు పగటకి ఎండ దెబ్బకి క్షీణించిపోయాను, రాత్రి మంచి దెబ్బకే క్షీణించిపోయాను. నా ఆరోగ్య పరిస్థితి ఏం బాగోలేదు, నేను పాడైపోయాను. నేను వచ్చినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు ఎలా ఉన్నాను, నేను పాడైపోయాను. నేను ఇలా పాడైపోవడానికే నీకు చేసిన పాలేతానమే. 20 సంవత్సరాలు నీ ఇంట్లో, 20 సంవత్సరాలు, 14 ఏళ్ళు నీ పిల్లల కోసం, 6 ఏండ్లు మంద కోసం చేశానని చెప్పేసి 10 మార్లు జీతం మార్చేశావు. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడి ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతో పంపేయాలని చూసావు అన్నాడు. అర్థమవుతుందా? నన్ను వట్టి చేతులతో పంపేయాలని చూసావు నువ్వు. కసాయుడు ఎవరో, లాబాను కసాయుడు. లాభాన్ని ఊరికే పెట్టలేదు పేరుని అతనికి. ఈ లాభానికి కనికరం లేదు, జాలి లేదు, దయ లేదు, పిల్లలన్న ప్రేమ లేదు, ఏమీ లేదు. డబ్బే ప్రధానం, డబ్బు సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదని, ఏం అక్కర్లేదు.
లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును అన్న మాట ఉంటుంది బైబిల్లో. లోబి తన ఇంటి వారిని కూడా బాధ పెడతాడు. ఈ లోబి తన కన్న కూతురుని కూడా బాధ పెట్టాడు, తన సొంత అల్లుని కూడా బాధ పెట్టాడు, ఎవరిని వదిలిపెట్టలేదు. వీళ్ళని ఎంత రాత్రి పెట్టాడంటే కొడుకుల్ని ఇంకేం చేశాడు ఏంటో మహానుభావుడు. రాయలేదు, మన చరిత్ర అవసరం లేదని చెప్పేసి ఇక్కడ చెబుతున్నాడు. ఇదిగో నీవు నాకు మా తల్లిదండ్రులు భయపడ్డారే, మా తల్లిదండ్రులు, మా తండ్రి ఇస్సాకు భయపడ్డాడు దేవుడికి. భయపడుతున్నారా మీరు దేవుడికి? భయపడుతున్నారా? భయపడకపోతే మీ గురించి మీ పిల్లల సాక్ష్యం చెప్పరు. మా అమ్మ, మా నాన్న మా దేవుడికి భయపడేవారు అన్నప్పుడు యాకోబులా బతుకుతారు వాళ్ళు కూడా. మీరే భయపడకపోతే దేవుడికి, వాళ్ళ దేవుడి కోసం భయభక్తులు కలిగి బతకలేరు. ఇక్కడ చెప్తున్నాడు, ఇస్సాకులో దేవుని భయాన్ని చూశాడు యాకోబు. అంటాడు, నా తండ్రి ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూసి పోయిన రాత్రి నిన్ను గద్దించాడు. అర్థమవుతుందా? నువ్వు గద్దించకపోతే పోయిన రాత్రి నేను ఎంత కష్టపడ్డాను నా దేవుడు చూశాడు కాబట్టి పోయిన రాత్రి నేను గద్దించాడు. ఒకవేళ గద్దించకపోతే మొత్తం అందరినీ తీసుకెళ్ళిపోతావు, వట్టి చేతులతో నన్ను మా ఇంటికి పంపేస్తావు. నువ్వు అంత కఠినుడు, నువ్వు కనికరం లేనివాడు, నువ్వు నీకు డబ్బే ప్రధానం అని చెప్పేసి గట్టిగా ఇస్తున్నారు కదండి. నువ్వు ఒట్టి చేతులు పంపేసేవాడు. 43. అందుకు లాభాను ముగించేస్తానే, ముగించేస్తాను, మళ్ళీ ఏమన్నది ఇంకేం లేదులే. అందుకు లాభాను అంటాడు, సెంటిమెంట్ అయ్యేలా కొడతాడు. చూడండి ఈ కబుర్లు ఎలాంటి కబుర్లు మాట్లాడతాడంటే, అందుకు లాభాను ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు మంద. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు, ఈ మందలో నా మంద నాకు కనబడుతున్న అంతా కూడా నాది. చూసా, ఫీలింగ్ పోయిందా? మనసులో ఫీలింగ్ పోయిందా? నువ్వు ఒక్కడవే, నీ చుట్టూ ఉన్నదంతా కూడా నాదిది. ఏమీ అనకూడదని వెళ్ళాడు, కానీ మాట ఆగట్లేదు ఇతనికి. అనేస్తున్నాడు, మాట అన్నాడు. మంచి కానీ చెడు కానీ పలిక కబర్దార్ అన్నాడు దేవుడు. జాగ్రత్త, నువ్వు అన్నాడా. కానీ మంచి చెడు కాకుండా పొల్లరిసుకుని మాట్లాడతారు కదా, ఆ మాట్లాడుతాను. ఇక్కడ ఏమంటే, ఇగో నీ కుమార్తెలు నా కుమార్తెలు, నీ కొడుకులు నా కొడుకులు, ఈ మంద నా మంద, నీకు కలిగిందంతా కూడా నాదే, నీది అంతా కూడా నాదే అని చదవండి అని. కావున నాది 43లో 2వ భాగం. ఈ నా కుమార్తెలనైనను వీరి కనిన కుమారులైనను నేడు నేనేం చేయగలను అల్లుడు అని అడిగాను. ఎంత నాదే, నా దాన్ని నేనేం చేస్తాను, పాడు చేస్తానా? సెంటిమెంట్ కొడుతున్నాడు. సెంటిమెంట్ కొట్టినంత సులువైన మనిషి కాదు లాభాన్, సులువైన మనిషి కాదు. చాలా 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 ఉంది ఆయనలో. మనకు సరిపోతుంది సమయం, కానీ చాలా వివరించుకోవచ్చు ఆయన గురించి. 45, 44. కావున నేనును నీవును నిబంధన చేసుకుందాం రా అని అడిగాడంట. ఏమన్నాడంట? నువ్వు నిబంధన చేసుకుందాం రా అని అంటున్నాడు. అల్లుడు అలా కదా, అల్లుడు అల్పులే, జరిగింది పోన్లే, నాకు బోళ్ళు ఉందిలే, నీకు ఉంది కదా, సరే వెళ్ళరా ఎప్పుడన్నా మా అవినే అత్తగారినే బామ్మద్దుల్ని గ్యాప్ నుంచి ఎప్పుడన్నా వచ్చి చూసి వెళ్తా ఉండు అని అంటలేదు. ఇప్పుడు ఏమన్నాడు చూడండి, 44. కావున నిబంధన చేసుకుందాం రా, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండని యాకోబుతో చెప్తుంటే, యాకోబు ఒక రాయి తీసుకొచ్చి స్తంభంగా నిలిపాడు. తన బంధువులందరినీ చెప్తాడు, మీరంతా రాళ్ళు తిండి అన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రాడు తెచ్చారు, పెద్ద కొప్పేసేసారంట. కొప్పేసేసిన తర్వాత దానికి పేరు లాభాన్ని పెడుతున్నాడు. భోజనం చేశారు అక్కడ, దానికి పేరు లాభాన్ని పెడుతున్నాడు. ఏమనంటే యగర్ సహదోత అని లాభాన్ని పెట్టాడు, అంటే సాక్షి కొప్ప అని పెట్టాడు. అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టాడు, ఇప్పుడు లాభాన్ని అంటాడు 48లో, నేడు ఈ కొప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండినని చెప్పాను కాబట్టి దానికి గలేదు అని పేరు పెట్టాను. మరియు ఒకరినొకరు దూరముగా ఉండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పాను గనుక దానికి మిస్పా అని పేరు కూడా పెట్టారు. అంతటా లాబాను, నీవు నా కుమార్తెలను బాధ పెట్టినా, ఇప్పుడు బాగానే సెంటిమెంట్ వచ్చేసింది ఇక్కడ. అల్లుడు జాగ్రత్త, వెళ్ళరండి, కానీ ఒక మాట, నా కుమార్తెలను నువ్వు బాధ పెట్టకూడదు, నా కుమార్తెలను కాక ఇతరులను పెళ్లి చేసుకోకూడదు రూల్ పెడుతున్నాడు. అల్లుడికి పిల్లల మీద ఈ ప్రేమైన ఉంది ఇతనికి. ఏ ప్రేమ? పిల్లల మీద ఈ ప్రేమైన ఉంది.
ఏం చెప్తున్నాడు? ఎవరిని పెళ్లి చేసుకోకో, నా కుమార్తెలు నువ్వు అన్యాయం చేయకూడదు, వాళ్ళని బాధ పెట్టకూడదు, వాళ్ళకి ఎవరు లేరనుకోకో, ఎవరున్నారో మన యొద్ద ఎవరో లేరు కదా అనుకోకో, నాకు నీకు దేవుడే సాక్షి, దేవుడు ఉన్నాడు, మర్చిపోకళ్ళు, దేవుడు ఉన్నాడు. కాబట్టి నువ్వేమి నా పిల్లలకు ద్రోహం చేయడానికి వీల్లేదు, వాళ్ళు బాధ పెట్టొద్దు, నీ దగ్గర ఉందని బాధ పెట్టదు. చాలామంది అల్లుళ్ళు ఎవరో లేరులే, వాళ్ళ అమ్మ బాబు లేరులే, వాళ్ళ చుట్టాలు లేరులే, వాళ్ళ బంధువులు లేరులే అని వచ్చిన భార్యల్ని నానా బాధలు పెడతారు. అలాంటి వాళ్ళందరికీ ఒకవేళ అలా ఉంటాడేమని చెప్పేసి యాకోబుతో లాభం చెప్తాడు, నా పిల్లల్ని మాత్రం నువ్వు అన్యాయం చెయ్యొద్దు అని చెప్పాడు. నా పిల్లలకు అన్యాయం చెయ్యొద్దు, వాళ్ళని బాధ పెట్టొద్దు అని చెప్పేసి, నాకును నీకును మధ్య నిలిపిన ఈ స్తంభము చూడుము, ఈ కుప్ప చూడుము, హాని చేయవలనని నేడు ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నేను నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్ప దాటి ఈ స్తంభము దాటి నా యొద్దకు రాక ఉండుమని ఈ కుప్ప సాక్షి, ఉండుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభము సాక్షి, అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడును వారి తండ్రి దేవుడును మన మధ్య న్యాయము తీర్చునని చెప్పాను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన, ఆ పదాన్ని మరీ జ్ఞాపమించుకోండి, ఇస్సాకు గురించి మాట్లాడిన ప్రతిసారి పెదను ఉపయోగించాడు. నా తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణం చేస్తున్నాను, నేను చెప్పింది ఏది కూడా నేను చెయ్యను, నేను యథార్థంగా ఉంటాను, మావయ్య నీ పిల్లలకి అన్యాయం చేయను, వారిని బాధ పెట్టను, నీకు హాని చేయాలని ఈ సాక్ష్యపు కుప్ప దాటి నీ యొద్దకు రాను. ఇప్పుడు నా తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని, యెహోవా తోడని ప్రమాణం చేస్తానన్నాడు. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనం చేయుటకు తన బంధువులను పిలవగా వారు భోజనం చేసి కొండ మీద రాత్రి వెళ్ళబుచ్చిరి. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమార్తెను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాను. లాబాను వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు? తన పిల్లల్ని దీవించి వెళ్ళిపోయాడు. కషాయోడైనా సరే పిల్లల్ని ఏం చేస్తున్నాడు? దీవిస్తున్నాడు. కఠినాత్ముడే, ఏమీ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వకపోయినా దీవెనైనా ఇస్తున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయాలి. లాబాను వెళ్ళిపోయాడు. లాబాను చరిత్ర మనకి కనపడదు, ఇక నుంచి యాకోబు చరిత్ర కనపడుతుంది. కాబట్టి చెప్పండి, మాటలన్నింటిలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకునే ముందు ఆలోచన చేయండి. మంచి మాటలు విన్నాం, ఇవన్నీ కూడా మనం ధ్యానం చేసుకుందాం. మరి ఇంకా ఏమన్నా ఇంకా అద్భుతంగా మనకు అనిపిస్తే వాటిని మిగిలిన వారితో పంచుకుందాం. మరి మంచిగా దేవుడు మనకి సమయాన్ని అనుకూలపరిచాడు. మరి మనకి గొప్ప సంగతులు నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడికే వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ గల ప్రభువా, కృప కలిగిన తండ్రి,